తాళం తీసినట్టు నిజమేనా? ఇంట్లో ఎవరు లేకపోతే వాచ్మెన్ తో తాళం తీపించారటగా పోలీసులు. వాచ్మెన్ తో తాళం తీపించారు సార్. వీళ్ళందరూ ముందు బ్యాగులు తీసుకొని లోపల పోయి చూడాలి ఎక్కడ పెట్టిన బ్యాగులు వీళ్ళు. సమస్య లేదు. వాళ్ళు ఎఫ్ఎస్టీ వాళ్ళ దగ్గర కెమెరా ఉంది. డౌట్స్ వీడియో రికార్డ్ చేశారు కదా, అంటే వీడియో రికార్డ్ ఆన్ అనేది రిమోట్ మీరు చెప్పారు కదా వీడియో రికార్డ్ చేస్తారని, క్లయింట్స్ కార్డ్ వాళ్ళు రికార్డ్ చేస్తారని మీరు అన్నారు. అది రికార్డ్ చేస్తున్నారా? రికార్డింగ్ కావాలా? ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇది నా ఇల్లు. నా ఇంట్లో ఇది ఈ జ్యుడిషియన్ వచ్చే వరకు జూబ్లీహిల్స్ జ్యుడిషియన్ రావడం ఇది కూకట్పల్లి నియోజకవర్గానికి వస్తుంది. మేము జూబ్లీహిల్స్ జ్యుడిషియన్ లో ఉండి నా ఇల్లు ఇది. నేను గత 14 సంవత్సరాలుగా ఈ ఇల్లు మా ఇల్లు ఉంది. ఇక్కడ అనవసరంగా పర్మిషన్ లేకుండా తాళం బలగొట్టి తాళం తీసి లోపలికి వెళ్ళి ఎవ్వరు లేని సమయంలో తాళం తీసి ఇలా మా ఇంట్లోకి నన్ను పోవడానికి నాకు పర్మిషన్ ఇస్తారు. నా ఇంట్లోకి పోయి నేనేం జరుగుతుందో నేను చెక్ చేసుకోవాలి కదా. నా ఇంట్లోకి పోయి తాళం తీశారని నిజమేనా? కరెక్ట్ అండి. వాచ్మెన్ బెదిరించారు, ఎవరు లేరు. మేము చేస్తే వాచ్మెన్ బెదిరించి ఇలా తాళం తీసారు, మమ్మల్ని అలౌట్ చేస్తలేదు. లోపల పోలీసులు ఉన్నారు. ఏం జరుగుతుందో మాకు తెలియట్లేదు. ఇలా అబండాలు వేయాలని కావాలని కుట్రతోటి బీఆర్ఎస్ మీద కుట్ర చేసి ఇలా కావాలని చేస్తున్నారు. నేనేమడుగుతున్నాను, రిక్వెస్ట్ గా దండం పెడితే కాళ్ళు మొక్తాను అడుగుతున్నాను. నేను నా ఇంట్లోకి నన్ను పర్మిషన్ ఇవ్వండి. నేను అడుగుతున్నది కదా. నా ఇంట్లోకి పర్మిషన్ ఇవ్వకుండా నా ఇంట్లోకి మొదలు పెట్టి నన్ను లోపలికి పోకుండా చేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్ దీని మీద దృష్టి పెట్టాలి. ఎక్కడ జూబ్లీహిల్స్ ఎక్కడైతే ఉందో జూబ్లీహిల్స్ పరిధిలో మీరు చెక్ చేయండి. కానీ హైదరాబాద్ మొత్తం చెక్ చేస్తారా? జూబ్లీహిల్స్ పరిధికి రాదు. జూబ్లీహిల్స్ పరిధి దాని దగ్గర పరిధి దాటి వచ్చి ఇలా ఎలక్షన్ కమిషన్ పేరు చెప్పి ఇలా పోలీసు వాళ్ళు చేస్తారు. కావాలని చేస్తున్నటువంటి కుట్ర తప్ప ఇది ఇందులో ఏమైతే లేదు. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీకి సంబంధం లేదు, కూకట్పల్లికి ఉందన్నారు. ఎందుకు దీని వెనుక ఆంతర్యం ఏందనుకుంటున్నారు? దీని ఆంతర్యం ఏం వైసాబిగా కావాలని బీఆర్ఎస్ పార్టీ ఇరికించాలి, ఏదో డబ్బులు పెట్టాలి, తీసుకొచ్చి డబ్బులు పెట్టాలి, ఇరికించి బీఆర్ఎస్ పార్టీలు డబ్బులు మాస్తారని అబాండాలి అనే ఉద్దేశంతో ఇలా కేసులు పెట్టి బెదిరించాలని ఇలా ముఖ్యమంత్రి గారు వాళ్ళ మంత్రివర్గం అంతా ఇలా వాళ్ళ మంత్రులు ఏ ఇంట్లో పోదాం పండి మంది జూబ్లీహిల్స్ కానీ యథాచ్ఛగా డబ్బులు పెట్టి పంచుతున్నారు. వాళ్ళు ఇలా అధికారం వాళ్ళు పోలీసు వాళ్ళే పైసలు పంచుతున్నారు అండి. ఇది ఎక్కడ న్యాయం? పోలీసు వాళ్ళు పైసలు పంచుతారా? పోలీసు వాళ్ళు తీసుకుపోయి పైసలు పంచుతారా అండి? ఇది రాజ్యమా? కేసీఆర్ గారు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, కానీ ఎక్కడ మేము ఇట్లాంటి పని చేయలే. ఎంతవరకు ఇది పోలీసు వాళ్ళని వాడుకొని ఇలా జలమాయి చేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికే అనాలో చేయండి. నిన్న రాత్రి కూడా మధురనగర్ పోలీస్ స్టేషన్ లో బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఎట్లుందంటే ఇది బీఆర్ఎస్ పార్టీలో తిరుగుతున్నాడని చెప్తే వాడిని మీరు కంప్లైంట్ వస్తాను పిలిపించి 3 గంటలు 4 గంటలు 5 గంటలు పోలీస్ స్టేషన్ పెట్టి నేను ఇరికిస్తాం, నువ్వు ఎక్కువ తిరిగా మాకు, నువ్వు ఎక్కువ తిరిగితే నీ మీద ఇబ్బంది అవుతుంది అని చెప్పి పోలీసు వాళ్ళు అండి. ఇక్కడ అభ్యర్థి రౌడీ అనుకుంటే పోలీసు వాళ్ళు రౌడీ అండి. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? మేము ఇంతవరకు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీలా అభ్యర్థికి సంబంధించి రౌడీ అనుకున్నాం, కానీ ఇలా పోలీసులకు రౌడీ చేస్తే దీన్ని ఎవరికి చెప్పుకోవాలంటే? బీఆర్ఎస్ కార్యకర్తను బెదిరించే వాళ్ళు ఎవరు? అభ్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి, లేకపోతే పోలీసు వాళ్ళు అండి. నేను చెప్తున్నా పోలీసు వాళ్ళు పోలీస్ స్టేషన్ పిలిచి ఎక్కడైతే అక్కడ డివిజన్ లో మంచిగా పనిచేస్తున్నాడో ఆ క్యాండిడేట్ ను పిలిపించి ఇవాళ పోలీస్ స్టేషన్ లో కూర్చో, ఎందుకంటే పని చేయకూడదు అని చెప్పి. 12 గంటలు పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టాల్సిన అవసరం ఏముంది? ఏం కేసు ఉంది చెప్పండి? ఏం కేసు లేదు కదా. దాని కూరుక ఇలా కూర్చోబెట్టి ఇలా బయటకు వదలకుండా ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు ఇప్పుడైనా దృష్టి పెట్టాలి. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరుగుతాయి, ఓడతారు, గెలుస్తారు, కానీ ఇట్లా నేను ఎప్పుడు చూడలే. నాకు ఈ 30 సంవత్సరాల రాజకీయంలో, కానీ ఇప్పుడు బై ఎలక్షన్ అండి. ఒక ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఒక నియోజకవర్గం ఒక్కసారి వస్తాడు, కానీ ఒక ముఖ్యమంత్రి అయిన వ్యక్తి బస్తీలో తిరుగుతారండి. బస్తీలో కార్నర్ మీటింగ్ పెడతారండి ముఖ్యమంత్రి అనే వ్యక్తి. మంత్రులు ఇంటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు అంటే వాళ్ళ పరిస్థితి ఏ విధంగా అర్థం చేసుకోండి. వాళ్ళ దీనస్థితికి వచ్చిర్రు, భయపడుతున్నారు మా మంత్రి పదవి పోతుందని. మా మంత్రి పదవి కొరకు మేము ఎన్నైనా డబ్బులు ఖర్చు పెట్టచ్చు అని ఇలా బయటకు పైసలు తీసుకొచ్చి మంత్రులు పైసలు ఖర్చు పెడుతున్నారండి. మీ అభ్యర్థి గెలుస్తానే భయంతో చేస్తారు. 100% దానిలో డౌట్ ఏముందండి? ఏ సర్వే కాదండి, ఏ సర్వే చెప్పినా టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, దానిలో డౌట్ లేదు. కావాలని అబ్బండాలు చేసి ఎలక్షన్ల ముందు 2 రోజుల ముందు ఇట్లాంటి గొడవ చేయాలని ఉద్దేశం చేస్తారు తప్ప వేరే ఉద్దేశం లేదు. భయభ్రాంతులు